మెట్లెక్కుతున్నప్పుడు కింద కూర్చొని పైకి లేస్తున్నప్పుడు మనలోని కొందరికి మోకాళ్లలో కటకటమనే శబ్దాలు వస్తూ ఉంటాయి. దీంతో అప్పుడే మోకిళ్లు అరిగిపోయాయని బాధపడుతూ ఉంటారు. నిజానికి మోకాళ్లలో ఇలాంటి శబ్దాలు రావటానికి అన్నిసార్లు కీళ్లు అరుగుదలే కారణంగా ఉండకపోవచ్చు. కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు కీళ్ల చుట్టూ ఉండే ద్రవంలో బుడగలు ఏర్పడినప్పుడు కూడా మోకాళ్లలోని చప్పుళ్లు రావచ్చని చెబుతారు డాక్టర్లు. మోకాళ్లలో కటకటమనే శబ్దాలు రావటం వెనుక దాగిన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలుపు గడియ వేసినప్పుడు కిర్రుమని చప్పుడు రావడం సహజమే. అలాగే మెట్లు ఎక్కుతున్నప్పుడు, కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు మనలో కొంతమందికి మోకాళ్లలో కటకటమనే శబ్దాలు వస్తుంటాయి. మన శరీరంలో మోకీలు అనేది అత్యంత సంక్లిష్టమైన, ఎంతో ఒత్తిడిని తట్టుకునే ఒక అద్భుతమైన నిర్మాణం. తొడ ఎముక, మడమ ఎముక, మోకాలు చిప్ప కలిసే చోట మృదులాస్థి అనే ఒక కార్టిలేజ్ నిర్మాణం ఉంటుంది. దీనికి తోడుగా సైనోవియల్ అనే ద్రవం మోకీలకు కుషనింగ్లా ఉంటూ లూబ్రికేషన్ అందిస్తూ ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడి జరగకుండా కాపాడుతూ ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు మన శరీరం బరువు కంటే ఏకంగా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ఒత్తిడి మన మోకాళ్లపై పడుతుంది. ఈ క్రమంలో కీలు చుట్టూ ఉండే సైనోవియల్ ద్రవంలో ఏర్పడే చిన్న చిన్న గాలి బుడగలు పగిలినప్పుడు లేదా స్నాయువులు పొరపాటున ఎముకలపై జారినప్పుడు కటకటమనే శబ్దాలు వస్తాయి. కేవలం చప్పుడు మాత్రమే వస్తూ ఎలాంటి నొప్పి లేకపోతే అది ప్రమాదకరం కాదని చెబుతారు డాక్టర్లు. మెట్లు ఎక్కినప్పుడు కొంచెం కింద నుంచి లేచినప్పుడు వచ్చేటప్పుడు అంతా కూడా జాయింట్ క్రిప్టస్ అంటాం. జాయింట్ క్రిప్టస్ యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. యాక్చువల్లీ జాయింట్ క్రిప్టస్ ఈజ్ నార్మల్. అది జాయింట్లో ఫ్లూయిడ్ మూవ్మెంట్ వస్తుంటుంది రకరకాల కారణాలు. క్రిప్టస్ అనేది ఒక సిమ్టమ్ కాదు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో జాయింట్ క్రిప్టస్ కంటే కూడా జాయింట్కి సంబంధించిన నొప్పి ఉంటే అది మనము పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి జాయింట్లో ఒక సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఒక లుబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది ఫ్లూయిడ్ ఒక కంపార్ట్మెంట్కి వెళ్ళి ఇంకో కంపార్ట్మెంట్కి పోయినప్పుడు స్నాప్ అయినప్పుడు అది వచ్చే శబ్దంగా అది చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు గ్యాస్ బబుల్ అని చెప్తూ ఉంటారు. మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ అ సైనోవెల్ ఫ్లూయిడ్ దట్ మూవ్స్ ఫ్రమ్ వన్ కంపార్ట్మెంట్ టు అదర్ కంపార్ట్మెంట్ అండర్ ప్రెషర్ దట్ మేక్స్ దట్ క్రెపిటస్ నాయిస్. తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. నిప్పు లేనిదే పొగరాదని మనకు తెలుసు. మోకాలిలో శబ్దాలు వస్తున్నప్పుడు శబ్దంతో పాటు నొప్పి, వాపు లేదా మోకాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. మోకాళ్లలో ఆర్టిక్యులర్ కార్టిలేజ్ క్షీణించినప్పుడు కటకటమనే శబ్దాలు మొదలవుతుంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు క్రెపిటస్ అని పిలుస్తారు. మోకాలు భాగంలో క్వాడ్రిసెప్స్ కండరాలు బలహీనపడడం, ఊబకాయం, గతంలో తగిలిన గాయాలు, పోషకాహార లోపాలు కూడా ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తుంటాయి. మోకాల్లో శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా మృదులాస్థి పూర్తిగా అరిగిపోయి ఎముకలు నేరుగా ఒకదానికొకటి ఒరుసుకుపోతూ మోకీళ్లు కదలలేని స్థితికి చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జాయింట్ క్రెపిటస్ అనేది అది ప్రాబ్లం, కానీ అది రెగ్యులర్గా వాళ్ళకి అనాయింగ్ థింగ్గా ఉండి నొప్పిగా వస్తుంది. నొప్పి అనేది ఉంటే మాత్రం పెయిన్ కాంపనెంట్ ఈజ్ మోర్ టు బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ రాదర్ దెన్ ప్లెయిన్ క్రెపిటస్ ఉంటుంది. కొద్దిమందికి ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఉంటాయి, కొంతమందికి జాయింట్ క్రెపిటస్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. క్రెపిటస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ కొద్దిమందికి అనాయింగ్గా ఉండి సౌండ్ ఎక్కువగా ఉంటే మనం అప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించాలి. దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆ పర్టికులర్ జాయింట్లో ఒక్కసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి అసలు ఏమన్నా ఇంకైనా సంథింగ్ అబ్నార్మల్ ఏమన్నా జరుగుతుందా అని చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పి మరీ విపరీతంగా వస్తున్నప్పుడు ఎక్స్రే మొదటగా ఫస్ట్ బేస్ లైన్ టెస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్రేనే చేస్తాము. ఎక్స్రేలో అదర్వైజ్ థింగ్స్ ప్రాబ్లం లేదు, ఇంకా ఎక్స్రేతో కొంచెం వాళ్ళకి కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్పి అప్పటికి కూడా తగ్గకపోతే నెక్స్ట్ స్టేజ్గా మనం ఒకసారి ఎంఆర్ఐ చేసుకుంటే ఇంకేమైనా క్లారిటీగా తెలుస్తుంది. మోకాళ్లలో కటకటమనే శబ్దాలు వస్తున్నప్పుడు మనలో చాలా మంది భయపడిపోతుంటారు. మోకాళ్లు పూర్తిగా పాడయ్యాయని భావిస్తుంటారు. నిజానికి మోకాళ్లలో నొప్పి లేని చప్పుళ్ల గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే నొప్పితో కూడిన శబ్దాలు వస్తున్నప్పుడు మాత్రం రక్త పరీక్షలు, ఎక్స్రే, ఎంఆర్ఐలు చేయించుకోవడం మేలు. అలాగే విటమిన్ డి, కాల్షియం లోపాలు ఉన్నది లేనిది కూడా తెలుసుకోవాలి. ప్రాథమిక దశలో క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ వ్యాయామాలు, కాల్షియం, విటమిన్ D3, గ్లూకోజమైన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా డాక్టర్లు శస్త్రచికిత్స లేకుండానే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తారు. జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ అధ్యయనాల ప్రకారం సరైన కండరాల వ్యాయామం వల్ల మోకాళ్లలో శబ్దాలు, అరుగుదల 40% వరకు తగ్గుతాయని స్పష్టమైంది. అయితే తీవ్రమైన నొప్పి ఉండి మోకీలు పూర్తిగా అరిగిపోతే మాత్రం కీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా సిఫారసు చేస్తారు. ఇవాళ అత్యాధునిక రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ద్వారా కొత్త కీలును అమర్చి తిరిగి సాధారణంగా నడిచేలా చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కడం దిగడం కానీ, కింద కూర్చొని లేవడం కానీ,
ఎక్కువసేపు నిల్చోవడం కానీ వీటన్నిటిలో కూడా మన మోకాలు జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. మనం మామూలుగా చెప్తున్న క్లాసికల్ టీచింగ్ ఏంటి అంటే మనం కింద కూర్చొని లేచినప్పుడు మన బాడీ వెయిట్కి 5 వెయిట్ మనం జాయింట్కి వెళ్ళిపోయి నొప్పి అనేది ఎక్కువగా అవుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు అవి అవాయిడ్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో నొప్పి లాంటిది వస్తే మాత్రం మనం ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలి. జాయింట్ క్రెప్టస్ శబ్దాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీ చేయడంతో ఏంటంటే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంటుంది. అంటే బోన్స్ తీసుకోవాల్సిన బలం, పడాల్సిన లోడ్ అంతా కూడా మజిల్ తీసుకుంటుంది. ఏదైతే మజిల్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తామో సో బోన్కి వెళ్ళాల్సిన బరువు అది ఎంతో కొంత మజిల్ ఆఫ్లోడ్ చేసి ఆ పెయిన్ అనేది తగ్గి వాళ్ళకు ఆర్థరైటిస్ అనేది ఎంతో కొంత నుంచి వాళ్ళకు రిలీఫ్ అంటూ వస్తుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే జాయింట్ క్రెప్టస్ వస్తుంది అంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. జాయింట్కి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ కానీ మంచిగా చేస్తే ఎంతో కొంత ఆ జాయింట్కి బలం పెరిగి ఈ జాయింట్ శబ్దాలు కానీ ఈ నొప్పులు కానీ డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. మోకాళ్ల నొప్పులనేవి సమస్యగా మారకముందే జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాల మేలు. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల మోకాళ్లపై పడే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా వాకింగ్ చేయడం వల్ల మోకాలి భాగంలో సైనోవియల్ ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. మోకీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక నిలబడినప్పుడు, కూర్చునేటప్పుడు సరైన భంగిమను పాటించాలి. కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభించే నువ్వులు, పాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ని రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లలో నిరంతర శబ్దాలతో పాటు నొప్పి కూడా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలి.